తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు అలాగే ప్రముఖ హీరో నారా రోహిత్ తండ్రి అయిన నారా రామ్మూర్తి నాయుడు ఆయన ఈరోజు మధ్యాహ్నం 12:45 ఏఐజీ హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన వయసు 72 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏఐజీ హాస్పిటల్లో కొద్ది రోజుల క్రితమే చికిత్స కోసం ఆయన చేరారైతే చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో రామ్మూర్తి నాయుడు కన్నుమూసినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. సోదరుని మరణ వార్త తెలుసుకున్న చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. హుటాహుటిన ఢిల్లీ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్కి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రహ్మణి కూడా ఏఐజీకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రామ్మూర్తి నాయుడు మరణంతో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లో జన్మించారు నారా రామ్మూర్తి నాయుడు. నారా ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ దంపతుల రెండవ కుమారుడైన రామ్మూర్తి నాయుడుకి 2 పిల్లలున్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్, మరొకరు నారా గిరీష్. 1994లో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు కూడా ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. తర్వాత ఆయన తన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చేర్చారు. ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అలాగే పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్య నాయకులు కూడా హైదరాబాద్ ఏఐజీకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఏఐజీకి చేరుకుంటారు. ఆయన ఒకసారి వచ్చిన తర్వాత కార్యక్రమాలు ఏం చేయాలనే దానిపై కుటుంబ సభ్యులు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ప్రణీత, ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్లో ఎప్పటి వరకు ఉంచబోతున్నారు, అలాగే ఎప్పుడు స్వగ్రామానికి బయలుదేరే అవకాశం ఉందంటే ఇంకా ఇవన్నీ డిసైడ్ అయ్యారా, ఇంకా అవ్వలేదా? ఇప్పటికీ ఇంకా అఫీషియల్గా ఎవరు చెప్పలేదు. కానీ వీళ్ళ రిలేటివ్స్ ఎవరైతే హాస్పిటల్ లోపల ఉన్నారో సో వారిని మనం కాంటాక్ట్ అయినప్పుడు ఇక్కడ నుండి నేరుగా నారావారిపల్లికి తీసుకెళ్తాము. సో అక్కడ రేపు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతరత బంధువులు, అక్కడ చంద్రగిరికి సంబంధించినటువంటి అమ్మానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో రేపు అక్కడ పార్థివ దేహాన్ని ఉంచి నారావారిపల్లిలోనే అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ వాళ్ళ బంధువులు హాస్పిటల్ లోపల ఆఫ్ ద రికార్డులో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాము. సో లోపల ఉన్నటువంటి నారా రోహిత్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, సో వాళ్ళందరూ కూడా ఏపీ సీఎం కోసం వెయిట్ చేస్తున్నారు. సో 4:10కి ఏపీ సీఎం షెడ్యూల్ ఇక్కడ ఏఐజీ హాస్పిటల్కి ఉంది. కాబట్టి సో వన్స్ చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్దర్గా ఎన్ని గంటలకి రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు, సో ఇక్కడ నుండి నేరుగా నారావారిపల్లికి తీసుకెళ్తారా లేదంటే హైదరాబాద్లో టీడీపీ ఆఫీస్లో ఏమైనా పెడతారనేటువంటి క్లారిటీ కూడా రావాల్సి ఉంది. సో ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఇక్కడ నుండి నేరుగా ఏఐజీ నుండి నేరుగా నారావారిపల్లికి తీసుకెళ్ళి అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఏపీ సీఎం రానున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా టైట్ చేశారు. సో లోపల ఉన్నటువంటి పేషెంట్స్కి, ఇతర పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చేశారు. సో ఏపీ సీఎంకి సంబంధించినటువంటి బందోబస్తు టీమ్స్ అని కూడా ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నాయి. సో B3లో నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించిన మృతదేహాన్ని ఉంచారు. సో వన్స్ ఏపీ సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా B3లో ఉన్నటువంటి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి అతను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుండి జరగాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా జరుగుతాయంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడారు. సో 9th ఫ్లోర్లో మాత్రం నారా రోహిత్తో పాటు నారా లోకేష్ తదితర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ ఉదయమే, అంటే ఎప్పుడైతే సీరియస్ కండిషన్ ఉందని హాస్పిటల్ వర్గాల నుండి ఇన్ఫర్మేషన్ వచ్చిందో సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఉదయం నుండి కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. అటు అసెంబ్లీ నుండి హుటాహుటిన హైదరాబాద్కి బయలుదేరినటువంటి లోకేష్ ఆల్మోస్ట్ 10 o'clock నుండి ఏఐజీ హాస్పిటల్లోనే ఉన్నారు. సో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఉన్నటువంటి షెడ్యూల్ అంతా కూడా రద్దు చేసుకొని హైదరాబాద్కి ఆల్రెడీ బయలుదేరారు. సో మరి కాసేపట్లోనే హైదరాబాద్లో బేగంపేటలో దిగిన తర్వాత నేరుగా ఇక్కడ ఏఐజీ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత సో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అతని షెడ్యూల్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఇక్కడ నుండి నారావారిపల్లికే తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రణీత, ప్రస్తుతానికి కుటుంబ సభ్యులైనా ఎవరైనా పార్టీకి సంబంధించిన ఇక్కడ నాయకులు ఎవరైనా హాస్పిటల్కి వచ్చారా పరామర్శకు? సో వన్స్ ఇటు సైడ్ చూస్తే ఎంట్రన్స్ ఇది ఏజీ హాస్పిటల్కి. సో ఏ వెహికల్ వచ్చినా సరే నేరుగా పైకి వెళ్ళిపోతుంది. సో బయట ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బంధువులు కానీ వస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా బయట వరకు వెయిట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా లోపలికి వెళ్ళి అక్కడ మెయిన్ B3 ఏదైతే ఉందో B3 దగ్గరే అందరూ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మీడియాని ఎవరిని కూడా లోపలికి అయితే అనుమతించడం లేదు. కేవలం పేషెంట్స్కి సంబంధించినటువంటి టేక్ కేరర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతరత టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే నేరుగా వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా హాస్పిటల్ బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించడం లేదు. సో ఆల్రెడీ టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయమే నారా లోకేష్తో పాటు వాళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసారు. అందరూ కూడా నారా లోకేష్తో పాటు నారా రోహిత్తో అందరూ పైనే ఉన్నారు. సో సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందరూ కూడా వన్స్ ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి నారావారిపల్లికి ఒకేసారి బయలుదేరనున్నారు. రైట్ ప్రణీత, అది ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీని టైటన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏఐజీకి రాబోతున్నారు. మధ్యాహ్నం 12:45 నారా రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. అయితే ఆయన పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఈ ఉదయమే చాలా మంది కుటుంబ సభ్యులు ఏఐజీకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన మరణ వార్త తెలిసిన తర్వాత దగ్గుబాటి పురంధేశ్వర్ అలాగే వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా అక్కడ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా విషణ్ణ వదనాల్లో కనిపిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా నారా రామ్మూర్తి నాయుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగానే తన రాజకీయ జీవితానికి కూడా ఆయన స్వస్తి పలికేశారు. అయితే కొద్ది రోజుల క్రితం కార్డియాక్ అరెస్ట్తో ఆయన ఏఐజీలో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది. ట్రీట్మెంట్ సమయంలో మరొకసారి కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. రేపు నారావారిపల్లెలోనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా అఫీషియల్గా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రిటర్న్ అయ్యారు. ఆయన ముంబై వెళ్లాల్సి ఉంది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం. అయితే నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించిందన్న సమాచారంతో తన టూర్ స్కెడ్యూల్ని కూడా క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్కి బయలుదేరారు.